మునక్కాడ మసాలా కర్రీ. ఈ కర్రీ తింటున్నంతసేపు నాకు నాన్ వెజ్ తింటున్నట్టే అనిపించింది. ఇప్పుడు మార్కెట్లో మునక్కాయలు చాలా దొరుకుతున్నాయి కదా, ఒకసారి తెచ్చుకొని ఈ మసాలా కర్రీని ట్రై చేయండి. అన్నం చపాతి ఎందులోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా కర్రీ కదా, ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటది అనుకోవచ్చు, కానీ అలా ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మసాలాను తయారు చేసుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి 10 దాకా జీడిపప్పును వేసుకోండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేయద్దు, కూర మొత్తం పుల్లగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత 3 ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకొని అందులోకి వేసుకోండి. వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక ఇందులోకి 2 టమాటోలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మునక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటోలు, మునక్కాడ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటోలు, మునక్కాడ ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను, మీరు ఇంకొద్దిగా స్పైసీగా కావాలంటే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, అందుకే నేను ఇప్పుడు ఇక్కడ వేయట్లేదు. టేస్ట్ చూసుకొని లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పుని. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మసాలాని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకోవాలి. మధ్య మధ్యలో కలపకపోతే మసాలా అడుగంటి మాడిపోతుంది. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలింది కదా. ఇలా వచ్చేంత వరకు చేసుకుంటేనే మసాలా బాగా వేగి మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపోయినన్ని నీళ్ళని వేసుకోండి. వేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకుంటే కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇప్పుడు లూజ్గానే ఉండాలి. మళ్ళీ మనం 5-6 నిమిషాలు ఉడికించుకుంటాం కాబట్టి కొద్దిగా చిక్కగా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకున్నారంటే వేడి వేడిగా మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.